హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక కొత్త రకం డిజైన్ చూపిస్తాను. ఈ రింగ్ తీసుకున్నాను కదా, ఈ రింగ్కి కరెక్ట్గా ఇది 10 వరుసలు తీసుకున్నాను నేను. దీని మధ్యలో నుంచి ఇలా వేసుకున్నామంటే ఇక్కడ ముడిపడుతుంది. తర్వాత చూడండి, ఇలా ముడిపడింది కదా, ఇది ఎక్స్ట్రా కదా, దాన్ని కొంచెంగా కట్ చేసుకుందాం. ఇలా ఉంది కదా, చూడండి, ఇలా తీసి ఇప్పుడు నా వేలు కింద ఉంది కదా, చూడండి, ఇలా దీని మధ్యలో నుంచి ఇలా లాక్కున్నామంటే ఒక నాట్ పడుతుంది ఇక్కడ. అలా వేసుకొని మళ్ళీ అదే సేమ్ చూడండి, ఇలా పైనుంచి ఇలా తీసుకొని మళ్ళీ మధ్యలోకి ఇలా లాగి ఇలా ఒక డిజైన్ వస్తుంది ఇక్కడ. చాలా బాగుంటుంది అది. మీకు ఏమైనా అట్లా ఇబ్బంది కనిపిస్తే మనము వేలు పెట్టుకున్నామంటే కరెక్ట్గా వేలికి ఇట్లా పట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, దాన్ని దగ్గరికి జరుపుకుంటా ఇట్లా కుట్టుకుంటా వస్తే సరిపోతుంది. సేమ్ దాని మధ్యలో నుంచి ఇలా లాక్కుండేది. చూడండి, ఇలా తీసుకొని ఇలా కుట్టేసామంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ అలాగే మనము దీన్ని దగ్గరికి జరుపుకుంటా కుట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇది మనం హాఫ్ మాత్రమే కుట్టుకోవాలి, ఫుల్ కాదు, రౌండ్ మొత్తం లేదు, హాఫ్ వరకు కుట్టుకుందాం. ఈ హోల్ వరకు ఈ పక్క ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టుకుందాం. ఇక్కడ ఒకటి మిస్టేక్ వచ్చింది కదా, దాన్ని మనము అలాగే తీసుకుంటే వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఓకే అయిపోయింది. ఇలా తీసుకొని ఇలా లాగినామంటే సరిపోతుంది. ఇవేమన్నా ఇట్లా హెచ్చు తగ్గులు ఉన్నాయంటే మనం ఇలా లాక్కున్నామంటే ఒక్కొక్కటే ఇక్కడ వచ్చే చూడండి, ఇలా లాక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు అలా వచ్చింది కదా, ఇలా ఉంటుంది కదా. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకొని ఇలా మనం సూదిని ఇప్పుడు ఏళ్ళ మధ్యలో నుంచి ఇలా లాక్కోవడమే. ఏం కష్టం ఏం కాదు, ఇది అసలు చాలా ఈజీ. మళ్ళీ చూడండి, లాస్ట్ ఇప్పుడు 2 వేసుకుంటే సరిపోతుంది లాస్ట్కి. ఇప్పుడైతే నేను లాస్ట్ ఈ హోల్లో నుంచి తీసుకుంటున్నా. ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు దాన్ని ఇలా లాగామంటే మనం దీనికి ఇట్లా లాక్కుంటే సరిపోతుంది, సూదికి కరెక్ట్గా వస్తుంది. లాస్ట్లో తర్వాత మళ్ళీ
ఈ హోల్లో నుంచి ఇక్కడ రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రంలో నుంచి కరెక్ట్గా ఇలా వేసుకుంటే నాటు పడిపోతుంది. ఇక్కడ ఒకటి వచ్చింది కదా ఇలా, దాన్ని మనం ఇట్లా లాగామంటే చూడండి ఇక్కడ వచ్చింది కదా పోగు. ఇప్పుడు చూడండి ఒక అందమైన డిజైన్ వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు ముడి కట్ చేసుకుందాం, గమ్ వేసి అతికించుకుందాం. ఇక్కడ ఒక ముడి వేసి ఇక్కడ కొంచెం వేసామంటే ఇలా నీట్గా అతికించేయచ్చు. బాగా ఉంటుంది చూడ్డానికి కూడా. చూడండి ఇప్పుడు చాలా అందంగా ఉంది కదా. ఒక 2 నిమిషాలు ఆరిపోతుంది. తర్వాత ఇప్పుడు దానికి వీటిని రైస్ బీడ్ అంటారు, ఎందుకంటే రైస్ లాగా ఉన్నాయనేసి. ఇవి చిన్నవి పూసలు 0 సైజు. ఇవి దానికి నేను కాటన్ దారం తీసుకున్నా. చూడండి కాటన్ దారాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ 2 దారాల మధ్యలో నుంచి ఇలా లాగానంటే సరిపోతుంది. అక్కడ ముడిపడుతుంది అది. తర్వాత దీన్ని కూడా ఇలా అతికిచ్చేసా ఈ గమ్ముకి. ఇప్పుడు వేసాం కదా గమ్ముకి, దాన్ని అతికిచ్చేసా. చూడండి ఇది ఒకటి, ఇది ఒకటి, ఇవి 3 తీసుకున్నాను కదా. 3ని ఇలా కుట్టుకుంటున్నా. ఇప్పుడు దీంతో నుంచి ఈ పూసలో ఫస్ట్ 2వ రైస్ బీడ్లో నుంచి ఇలా తీసుకుంటున్నా. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి చిన్నది 0 సైజ్ పూస. తర్వాత మళ్ళీ ఇది, దాని పక్కనే తీసుకుంటే సరిపోతుంది. చూడండి చాలా అందంగా బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడు మాత్రం ఒక్కొక్క పూసకే తీసుకోవాలి. ఫస్ట్లో మాత్రం 3 పూసలు వేసుకోవాలా. తర్వాత ఒక్కొక్కటి, అంటే ఇది ఒకటి రైస్ బీడ్ ఒకటి, ఇది ఒకటి చిన్న పూస ఒకటి, ఇలా కుట్టుకుంటే ఒక అందమైన డిజైన్ ఒకటి వస్తుంది. దీనికి మళ్ళీ మనము చిన్న పూస ఒకటి, ఈ రైస్ బీడ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. చూడండి మళ్ళీ మనం ఇదే హోల్లో నుంచి ఇలా తీసుకొని మనకి ఎన్ని పూసలు కావాలంటే అన్ని కూడా వేసుకోవచ్చు. 2 కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే ఒకటే వేశాను చిన్న పూస. ఇది క్రోషా వర్క్ లాగా బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడు మళ్ళీ దీంతో నుంచి ఇలా తీసుకున్న తర్వాత ఈ ఒక్క పూసని దీన్ని మళ్ళీ ఇలా దీని పక్కనే కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు
ఇలా తీసుకుంటాం కదా. ఇప్పుడు ఒక చిన్న పూస, ఒక రైస్ బీడు వేసుకోవాలా. ఒక చిన్న పూస, ఒక రైస్ బీడు, దాని పక్కనే తీసుకుంటేనే ఒక అందమైన షేప్ అనేది ఒకటి వస్తుంది. చూడ్డానికి పూసని ఇందులో నుంచి తీసుకున్న తర్వాత పూస వేసుకోవాలి. చూడండి, చాలా బాగుంది కదా ఈ డిజైను. ఎక్కడ కానీ గలీజ్ లేకుండా నీట్గా, ఎక్కడ కానీ ఈ దారం లేచి ఉన్నట్లు లేకుండా నీట్గా శుభ్రంగా వచ్చింది. ఇట్లా మనం పెట్టుకొని తర్వాత దీనికి ఈ పక్క ఆ పక్క కుచ్చు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను నేను. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా. కాకపోతే సింపుల్గా ఇది ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. శారీకి మనము ఇది పెడతాం కదా, దీని మధ్యలో ఇక్కడ మళ్ళీ ఒక పూసను కుట్టుకున్నాం మనం. చూడండి, ఇలా వస్తుంది కదా. దీనికి ఇక్కడ ఇలా పెట్టామంటే మధ్యలోకి పూస పెట్టిన తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది కదా, దీంతో నుంచి ఇలా లాక్కున్నామంటే చూడండి ఒక అందమైన డిజైన్ అనేది వచ్చేస్తుంది మనకి. తర్వాత ఈ పక్క కుచ్చు, ఈ పక్క ఒక కుచ్చు ఇలా వస్తుందండి. చూడ్డానికి చాలా అందంగా శారీకి బాగుంటుంది. ఎగ్జాంపుల్కి చూపించడానికి మాత్రమే నేను ఇవి పెట్టాను. ఇలా పెట్టుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇది క్రోషా వర్క్ లాంటిది, అందుకోసమే మీకు నేను ఇది చేసి చూపించాను. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.